ఎంతో రుచిగా ఉండే సొరకాయ వేపుడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని దీంట్లోకి పోపు గింజలు వేసుకోండి. అలాగే ఒక ఎండుమిరపకాయ, ఒక 4, 5 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని కాస్త వేగిన తర్వాత 1 స్పూను తెల్ల నువ్వుల్ని యాడ్ చేసుకోండి. నువ్వులు పోపు అంతా బాగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, కాస్త కరివేపాకు వేసుకొని ఇలా దోరగా వేయించుకోండి. ఇలా వేగిన దాంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకోండి. 1/2 కిలో సొరకాయ ముక్కలు వేసుకొని ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఈ లోపల 1 స్పూను వేయించిన శనగపప్పు తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా పొడి కొట్టి పెట్టుకోండి. ఈ లోపల మనకి సొరకాయ చక్కగా మెత్తబడి ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి కాస్త పసుపు, కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక నిమిషం పాటు దీన్ని మూత పెట్టి కుక్ చేసుకోండి. ఉప్పు అలాగే పసుపు, కారం అంతా ముక్కకి బాగా పడుతుంది. ఇలా వేగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా పొడి కొట్టి పెట్టుకున్న పుట్నాల పప్పు పొడి అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకొని లో ఫ్లేమ్లో ఇదంతా